guys, welcome back to my channel. It's me Ramya Vishwanath. సో మేమైతే ఇప్పుడు యూఎస్లో ఉన్నామని చెప్పి మీ అందరికీ కూడా తెలుసు. కొన్ని వ్లాగ్స్ అయితే ఆల్రెడీ వచ్చేసి ఉన్నాయి. బట్ నేను ఇప్పటి వరకు కూడా అవన్నీ చిన్నగా అప్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఈ రోజుతో వచ్చేసి నేను నిన్న వచ్చేసి మేము దుబాయ్లో 4 hours ఉన్నాం కదా. సో అది అయితే అప్లోడ్ చేశాను అనమాట. అందుకే నేను మీకు మళ్ళీ చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు మేము యుఎస్లో ఉన్నాము అని చెప్పేసి. సో మేము వచ్చేసి ఇప్పుడు గ్రాసరీస్ తీసుకునేదానికి ఇండియన్ స్టోర్కి అలాగే వాల్మార్ట్కి అయితే వెళ్తున్నాం అనమాట. నేను మా బావ వెళ్తున్నాము. అలాగే మాతో పాటు ఇద్దరు వస్తున్నారు అనమాట. సో వాళ్ళతో పాటు వెళ్తున్నాం మేము ఇప్పుడు. కొంచెం హడావుడిగా ఉండొచ్చు అనమాట. సో నాకు దొరికిన క్లిప్స్ అవన్నీ కూడా నేను తీసుకోవడానికి ట్రై చేస్తాను. నేను అక్కడ ఏమేమి కలెక్ట్ చేసుకుంటున్నాను, ఏం తీసుకుంటున్నాను అన్నీ కూడాను. సో వీడియో చూస్తూనే ఉండండి ఎండ్ వరకు. అలాగే మన ఛానల్ని, మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నెక్స్ట్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు రావాలి అంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. మిస్ కాకుండా చూసేయచ్చు వీడియోస్ అన్నీ కూడా. సో ప్రస్తుతానికి అయితే మనం స్టార్ట్ అయిపోదాం. సో నేను వచ్చేసి ఇంకా కీస్ అవి వేసేసుకొని వచ్చేస్తున్నాను అనమాట. కింద వచ్చేసి గున్ను అలాగే బాగా వెయిట్ చేస్తున్నారు. అక్కడ వచ్చేసి కొంచెం కార్లో మా వాడి సీట్ అవన్నీ కూడా సెట్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళు వచ్చేలోపు నేను ఈ విధంగా స్టార్టింగ్ ఇంట్రో టైప్ చెప్పేసుకొని నేను వస్తున్నాను అనమాట. కీస్ వేసుకొని నేను వచ్చాను కదా, అది వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నాను అనమాట. నేను ఫ్రంట్ సైడ్ కూడా ఉంటుంది, బట్ మా వాడికి కొంచెం టైం పట్టిద్ది అనమాట కార్లో తన సీట్ పెట్టడానికి ఇదంతా కూడాను. సో మెయిన్ రోడ్లా ఉంటుంది అనమాట ఫ్రంట్ సైడ్. అంతసేపు కార్ వెయిట్ చేసుకొని కొంచెం ఇబ్బంది అయిపోయింది కదా, అందుకని చెప్పేసి బ్యాక్ సైడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం మేము. అలాగే ఇక్కడ ఏంటంటే ఎక్కువ వెహికల్స్ రావన్నమాట. జస్ట్ ఈ బిల్డింగ్కి పార్కింగ్కి మాత్రమే వస్తూ ఉంటాయి. జస్ట్ ఆ పార్కింగ్ ఏరియా లాగా ఉంటుందన్నమాట అది. సో ఇక్కడ సీట్ గురించి వస్తే మా వాడికి ఇక్కడ సీట్ తీసుకున్నాం అనమాట. సీట్ అంటే కాలేజ్ సీటో స్కూల్ సీటో అనుకోకండి, కార్ సీట్ అనమాట. ఇక్కడ కార్ సీట్ పిల్లలకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అది కూడా మాకు రీసెంట్ టైమ్స్లోనే తెలిసింది. అంటే ఇక్కడికి వచ్చిన ఒక 1 monthలో తెలిసింది అనమాట. మామూలుగా ఇంపార్టెంట్, ఇబ్బంది అయ్యిద్ది అని చెప్పి తెలుసు, బట్ ఒకవేళ లేకపోతే ఏం చేస్తారు అనేది తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా తెలిసిందనమాట. సో మనకి ఇండియాలో అయితే అట్లా ఏమీ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు అనమాట. ఎవరి నుంచి కూడా పిల్లల గురించి అంటే ఒళ్ళో కూర్చోబెట్టుకున్నా లేదంటే ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టుకున్నా ఏమి ఇబ్బంది ఉండదు. బట్ ఇక్కడ అలా కాదనమాట. 5 years బిలో వాళ్ళందరికీ కూడా కార్ సీట్ ఖచ్చితంగా ఉండాలి. 5 years తర్వాత ఏంటంటే కార్ సీట్ లేకపోయినా పర్లేదు కానీ ఫ్రంట్ మాత్రం కూర్చోకూడదు, బ్యాక్ ఓన్లీ బ్యాక్ కూర్చోవాలన్నమాట. ఒకవేళ కనుక 5 బిలో ఉన్న వాళ్ళు కార్ సీట్ లేదనుకోండి, ఫస్ట్ వచ్చేసి వార్న్ చేస్తారంట. ఒకవేళ కనిపిస్తే దొరికిపోతే వార్న్ చేస్తారంట. అండ్ సరేలే నెక్స్ట్ టైం చూసుకోవచ్చులే అని లైట్ తీసుకొని మళ్ళీ ఇంకొకసారి ఏమన్నా వాళ్ళకి దొరికామంటే మాత్రం ఇంకా బేబీని తీసేసుకుంటారంట. ఇంకా ఇవ్వరంట మనకి బేబీని. మీరు పేరెంట్స్ నెగ్లిజెన్సీ అని చెప్పేసి బేబీని తీసుకొని బేబీ టేక్ కేర్ వాళ్ళకి ఇచ్చేస్తారంట, ఎవరో ఒకరికి ఇచ్చేస్తారంట. ఇంకా ఆ మాట విన్నప్పుడు నాకు బావకైతే వణుకొచ్చేసింది అనమాట. ఇంకా వెంటనే ఇంకా ఏది ఉన్నా లేకపోయినా సరే ఫస్ట్ కార్ సీట్ తీసుకోవాల్సిందే అన్నట్టు కార్ సీట్ తీసుకున్నాము. అప్పటి వరకు అయితే మేము తీసుకోలేదన్నమాట. ఆ విషయం తెలిసిన తర్వాత వెంటనే కార్ సీట్ ఆర్డర్ పెట్టేసుకున్నాం అనమాట. అండ్ మేము స్టార్టింగ్లో ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఇది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి తెలుసు, బట్ వీడు ఉంటాడా లేదా అనేది మాకు కొంచెం డౌట్ అనమాట. ఆల్రెడీ మేము ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్ వీడియోలో నేను చెప్పున్నాను. మాకేందంటే వీడు ఆ సీట్లో కూర్చుంటాడా లేదా అనే ఇదనమాట. మా వాడు చక్కగా ఆ రోజు ఫ్లైట్ జర్నీలో బాగా అలసిపోయి ఇంకా సీట్లో ఒక్కడే కూర్చున్నాడు. వెంటనే నిద్రపోయాడు కాబట్టి అంత ఇబ్బంది లేదు. ఇంటికి వచ్చిన తర్వాత లేచాడు. 3 hours జర్నీ అనమాట. ఈ 3 hours కూడా నిద్రపోయాడు మంచిగా. అలా ఉంటుందంట ఇక్కడ ఈ ఏజ్లో ఉన్న పిల్లలకి కార్ సీట్ లేకపోతే. సో
అలా అయిందనమాట కార్ సీట్ గురించి. అండ్ అలాగే మేము ఇప్పుడు వచ్చేసి వాల్మార్ట్కి వెళ్తున్నామని చెప్పాం కదా, మేము వచ్చేసి ఆఫ్టర్నూన్ అయిందనమాట. ఆ రోజు వచ్చేసి నాకు సాటర్డే, నేనేమి ఫుడ్ తినను అనమాట, అంటే రైస్ అట్లాగే ఏం తినను, ఓన్లీ టిఫిన్ చేస్తూ ఉంటాను. అందుకని చెప్పేసి మార్నింగ్ ఏం తినలేదు, అట్లా ఆఫ్టర్నూన్గా వచ్చేసాం అనమాట. కొంచెం లేట్గా లేచేసి ఆఫ్టర్నూన్ బయటకు వెళ్తున్నాం కదా, అక్కడ ఏమైనా తినొచ్చులే అని చెప్పేసి అన్నట్టు వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి బిర్యానీ హబ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఇక్కడ బిర్యానీ ఫేమస్ అంట, ఇండియన్ టైప్లో ఉంటుంది. ఇక్కడ దోశ ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట నేనైతే. అలాగే అందరూ కూడా టిఫిన్సే తీసుకున్నాం, మేము అందరం కూడా టిఫిన్స్ దోశ తీసుకున్నాం. నేను వచ్చేసి మసాలా దోశ, ఇట్లాగా టైప్స్ ఆఫ్ దోశలు ఉంటాయి కదా, అట్లా తీసుకున్నాం అనమాట. అండ్ అలాగే తిన్న తర్వాత చేతులు కడుక్కోవడానికి వాష్రూమ్కి అయితే వచ్చాం అనమాట. ఇది చూసారు అసలు ఎంత ఫోర్స్లో ఎయిర్ వస్తుందో, మన చర్మం కూడా ఇట్లా పక్కకి వెళ్ళిపోతుంది అనమాట, ఆ ఫోర్స్లో వస్తుంది. అందుకని చెప్పేసి జస్ట్ వీడియో క్లిప్ తీసుకున్నాం అనమాట దాన్ని. ఇంకా తినేసి అందరం అయితే స్టార్ట్ అయిపోయాము వాల్మార్ట్కి. అండ్ నెక్స్ట్ వాల్మార్ట్ అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ మా వాడితో రచ్చ మామూలుగా ఉండదు అనమాట, రచ్చ రంబోలానే. ఎందుకంటే మా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత మా వాడిని ఖచ్చితంగా టాయ్స్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళాలి. మేము ఈ షాపింగ్ అంతా ఎంత టైం అయిందో అక్కడ టాయ్స్ దగ్గర అయితే అంతసేపు తిరుగుతాడు అనమాట. మనం తీసుకునేది ఒకటి, కాకపోతే అక్కడ అన్నీ ఆడుకొని వస్తాడనమాట. ఇప్పుడు మేమైతే పార్కింగ్ చూసుకుంటున్నాము, ఎక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంది అని చెప్పేసి చూసుకుంటున్నాం అనమాట. ఇంకా పార్క్ చేసేసుకొని మా వాడు రెడీగా ఉన్నాడు. నేను అక్కడ ఏం
చూసారు కదా వాల్మార్ట్. సో ఇదేనమాట. మేమైతే చాలా లిమిటెడ్ ప్లేసెస్ వరకు మాత్రమే వెళ్ళాను అనమాట. మా ఇంట్లోకి ఏమేమి కావాలి ఏంటి అనేది తీసుకోవడానికి మాత్రమే వెళ్ళాను. బట్ ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ వేరే ఉంటాయి. అటు సైడ్ అయితే వెళ్ళలేదు అనమాట. చాలా తక్కువ చూసింది మనం, సగం మాత్రమే అనమాట. సో ఇంకెప్పుడైనా వెళ్ళినప్పుడు ఫుల్ నేను మీకు వాల్మార్ట్ మొత్తం కూడా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఇండియన్ స్టోర్కి వెళ్తున్నాం. అలాగే మధ్యలో సడన్గా డాలర్ ట్రీకి కూడా వెళ్ళాం అనమాట. ఆ వీడియోస్ అన్ని నెక్స్ట్, అలాగే ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయాలన్నమాట. సో అది క్లిక్ చేసిన వెంటనే మన ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మన వీడియోస్ అన్నీ కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.